కొల్లేరులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తే ఒకప్పుడు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇప్పుడు రోజు గడవడం కష్టంగా మారుతోంది. ఉపాధి లేక వలసపోతున్నారు. కొల్లేటిలోకి వచ్చే కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాలే లేవు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్ కొల్లేరు లక్ష్యాలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన అరుదైన సహజ సంపదను మన ప్రభుత్వాలు ఈ స్థాయిలో విస్మరించడం బాధాకరం. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి కొల్లేరు. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని కాపాడుకోలేని దౌర్భాగ్యం మనది. వేల ఎకరాల్లో విస్తరించిన సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు విదేశీ పక్షులకు విడిది. స్వార్థపరుల కళ్లల్లో పడనంత వరకు కొల్లేరు సురక్షితంగానే ఉంది. నేడు నెమ్మదిగా ప్రాబల్యం కోల్పోతోంది. కొల్లేరు చుట్టూ విచ్చలవిడిగా చేపల చెరువులు వెలిశాయి. మంచినీటి సరస్సు ఉప్పు నీటితో నిండిపోతోంది. ఒకప్పుడు కొల్లేరుతో తమ జీవన గమనాన్ని నిర్దేశించుకున్న వారందరికీ స్వార్థపరుల చొరబాట్ల వల్ల దిక్కు తోచడం లేదు. చారిత్రాత్మక సంపద కొల్లేరు సరస్సు. దేశంలో ఉన్న 25 సహజ సిద్ధమైన సరస్సుల్లో కొల్లేరు ఒకటి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో విస్తరించిన సరస్సు ఇది. కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చిన నీటితో పాటు 67 చిన్న పెద్ద కాలువలతో ఏర్పడిన పెద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. చాలా కాలంగా పూడిక పట్టి లోతు తగ్గిపోతోంది. సముద్ర మట్టానికి 1 అడుగు ఎత్తు ఉంటే 1 కాంటూరుగా లెక్క. 10వ కాంటూరు వరకు ఉండే కొల్లేరు ఇప్పుడు 5వ కాంటూరుకి చిక్కిపోయింది. సముద్ర మట్టానికి 5 అడుగుల ఎత్తులోపు ఉన్న ప్రాంతమంతా కొల్లేరుగా గుర్తించి ఆ ప్రాంతాన్ని అధికారులు అభయారణ్యంగా ప్రకటించారు. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 7 మండలాలు, కృష్ణా జిల్లాలో 2 మండలాల్లో కొల్లేరు విస్తరించినట్టు అధికారికంగా గుర్తించారు. ప్రకటన విడుదలయ్యే నాటికే వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ఇష్టారాజ్యంగా చేపల సాగు వల్ల యాంటీబయాటిక్స్ వినియోగం పెరిగి నీరు కలుషితమైంది. కొల్లేరు విస్తీర్ణం తగ్గింది, కాలుష్యం పెరిగింది. ఈ పరిణామాలు